దేశవ్యాప్తంగా రవాణా రంగానికి సంబంధించి వసూలు చేసే ఫీజులను పెంచడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఫైనాన్స్ ఎండార్స్మెంట్ ఫీజు ₹50 నుంచి ₹4000 పెంచడం, ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకపోతే రోజుకు ₹50 చొప్పున జరిమానా వసూలు చేయడంపై లారీ యజమానులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. శాస్త్రీయత లేకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచారని ఆక్షేపిస్తున్నారు. కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులు సైతం పెదవి విరుస్తున్నారు. ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లేకుండా అసలు ఏ రవాణా వాహనం కూడా రోడ్డు మీద తిరగదు. ఒక్కొక్కసారి బండి యాక్సిడెంట్ అవుతుంది. బండి యాక్సిడెంట్ అయిన సందర్భంలో వాళ్ళ దగ్గర డబ్బు లేక బండి రిపేర్ చేయించుకుంటాం లేట్ అవుతుంది. మరి అటువంటిప్పుడు ఈ పెనాల్టీ కూడా అధిక భారం అయిపోతుంది. ఇంకొకసారి ఏంటంటే ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళకి ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆ కట్టని పరిస్థితుల్లో వాళ్ళు బళ్ళు సీజ్ చేస్తూ ఉంటారు. అవన్నీ మళ్ళీ ఆ వ్యవహారం అనే పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కొన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్స్ ఉంటాయి. లైసెన్స్ మీద వేసిన ₹1000, అట్లాగే చేంజ్ ఆఫ్ అడ్రస్ మీద ఉండే అమౌంట్, అట్లాగే ఓనర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, అది ఇవన్నీ కూడా తగ్గించేసి రోల్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక వాహనాన్ని కనుక ఎక్కువ కాలం నిలబెట్టుకుంటే ఏదైనా కారణాలు చెప్పిన ఆర్థిక ఇబ్బందుల వల్ల లేకపోతే బండి రిపేర్లో ఉండో కనుక నిలబెట్టుకుంటే వారి మీద అదనపు భారం ఖచ్చితంగా పడుతుంది. రోజుకి ₹50 అంటే సుమారుగా 6 నెలలు బండి నిలబెట్టుకుంటే కనుక అది వచ్చేసి ₹10,000 వరకు కూడా పెనాల్టీ పడుతుంది. సో ఈ విషయం మీద అసోసియేషన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కేంద్ర ప్రభుత్వానికి కమిషనర్ గారి ద్వారా పంపించడం జరుగుతుంది.